హలో ఫ్రెండ్స్, నేను మీ శార్విక. వెల్కమ్ టు శార్విక థాట్స్ ఛానల్. ఇవాళ స్పెషల్ వీడియో చామంతి పూలతో మాల ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా చామంతి పువ్వుల్ని తీసుకోవాలి. చూడండి, మనకైతే కాడలతో ఎటువంటి పని అయితే లేదు. కాడ లేకపోయినా చక్కగా మాల అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ముందుగా అయితే మనం దారం అయితే తీసుకోవాలి. దారం తీసుకున్న తర్వాత నేనైతే చైర్ లెగ్కి ఈ దారాన్ని కడుతున్నాను. చూడండి, దారాన్ని ముందుగా ఏదో ఒక దానికైతే సపోర్ట్గా మనం కట్టుకోవాలి. దారాన్ని ముందుగా 2 పొరలుగా చేసుకున్న తర్వాత చూడండి, నేను చూపిస్తున్న విధంగా కొంచెం ముందుగా ఇటువైపు దారాన్ని వదిలిపెట్టుకోవాలి. ఆ దారాన్ని వదిలిపెట్టుకున్న తర్వాత దారాన్ని మనం గట్టిగా లాగి దారాన్ని ముడి వేసుకోవాలి. చూసారా, ముడి వేసుకుంటున్నాను. ముడి వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా ముడి వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ దారాన్ని మనం వదులుకోవాలి ముడి వేయడానికి. ఇప్పుడు మనకి ఎంతైతే దారం ముళ్ళు వేయడానికి అవసరం అవుతుందో అంత దారాన్ని మనం తీసుకొని రిమైనింగ్ దారాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎలా అల్లాలో చూద్దాము. ముందుగా కొంచెం దారం వదలాలి అని చెప్పాను కదా, అది వేలికి చుట్టుకోవాలి. అప్పుడే కొంచెం మనకి స్టిఫ్గా ఉంటుంది ముడి వేయడానికి. ఇదిగో నేను చెప్పాను కదా, ముందుగా దారం వదులుకోవాలి పక్కన అని. అది ఈ దారమే. ఈ దారాన్ని ఇప్పుడు మనం వేలికి గట్టిగా చుట్టుకొని పట్టుకొని ఉంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం దారానికి పువ్వులు ఎలా కట్టాలో చూద్దాం. ఇప్పుడు మనం దారానికి పువ్వులు ఎలా కట్టాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క పువ్వుని తీసి ఎలా కట్టాలో చూసేద్దాం. ఈ 2 దారాల మధ్యలో పువ్వును పెట్టి మనం కట్ చేసిన దారాన్ని 2 దారాల పై నుంచి కిందకి తిప్పి ముడిలాగా లాగాలి. అప్పుడే మనకి ముడిలాగా వస్తుంది. 2 దారాలని కలిపి ముడి వేయాలి. అప్పుడు పువ్వు అనేది మనకి పట్టు అనేది ఉంటుంది. ఇంకొకటి కూడా పెడుతున్నాను చూడండి. ఒక పువ్వు 2 దారాల మధ్యలో పెట్టి అటు సైడ్ దారాన్ని తీసుకొని వచ్చి రెండింటిని కలిపి ముడి వేయాలి. చూసారా ఎలా ముడి వేసానో? అలా ముడి వేసుకోవాలి. చామంతి పువ్వులు కాడ లేకుండా మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. ఈ పువ్వుల్ని తక్కువగా ఉన్నా కూడా మనం మాల్లా తయారు చేసుకోవచ్చు. మన ఫెస్టివల్స్కి వాటికి పువ్వులు అనేది చాలా రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో తక్కువ పువ్వులున్నా మనం ఇలా తయారు చేసుకొని మన ఇష్టదైవాన్ని పూజించుకోవచ్చు. నా దగ్గర డజన్ కన్నా ఎక్కువ పువ్వులు అయితే లేవు, చాలా తక్కువ పువ్వులే ఉన్నాయి. అంటే ఒక 20 పువ్వులు అలాగే ఉన్నాయి. ఆ పువ్వులతోనే నేను ఇలా తయారు చేసుకుంటున్నాను. చూడండి, ఇంకొక పువ్వు కూడా పెట్టి అటు సైడ్ దారంతో పైనుంచి కిందకి తిప్పి ముడిలాగా వేసుకుంటే పువ్వు అనేది దారానికి పట్టి అనేది ఉంటుంది. ముందుగా మనం దారాన్ని సపోర్ట్గా దేనికైనా మనం పెట్టుకోవచ్చు. చైర్కైనా, మంచం కోళ్ళకైనా, మన కాళ్ళకైనా పెట్టి చక్కగా అల్లుకోవచ్చు. ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇలా మాలని మన చేతులతో మనమే తయారు చేసుకొని మన ఇష్టదైవాన్ని పూజించుకుంటే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షనే వేరు. మనకి హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. మనం మాల తయారు చేసుకున్న తర్వాత మనం పటాలకు కానీ విగ్రహాలు కానీ వేసుకుంటే ఆ వచ్చే కలర్ని చూసి మనకి ఒక సంతోషం అనేది వస్తూ ఉంటుంది. మీరు ఒకసారి ఇంటికాడ ట్రై చేయండి. దేవుడి పటం అనేది చిన్నది కాబట్టి ఆ పటానికి సరిపోయినంతగా నేను మాల అనేది తయారు చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎంత పటం ఉంటుందో, ఎంత విగ్రహం ఉంటుందో దాన్ని బట్టి మీరు మాల అనేది తయారు చేసుకొని వేసుకోండి. అప్పుడు బాగుంటుంది. చూసారా ఎలా వచ్చిందో? మీరు చివరికి వరకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మీరు పువ్వులు అనేది పెట్టి మీరు చక్కగా అల్లుకోవచ్చు.
నాకైతే ఇంతవరకే వచ్చింది. ఎంతవరకు మ్యాక్సిమం అవుతుందో అంతవరకు పువ్వులు పెట్టచ్చు. నాకైతే ఇంతవరకే వచ్చింది. నేను ఇంకొక పువ్వు అయితే పెట్టడానికి అవుతుందేమో చూద్దాం. ఇదిగోండి ఇంకొక పువ్వు పెడుతున్నాను. కానీ లాస్ట్ పువ్వు పెట్టినప్పుడు కొంచెం మనకి ముడి వేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఇరుగ్గా ఉంటుంది కాబట్టి. ఇంకో పువ్వు పెట్టి నేను ముడి వేస్తాను. చూడండి పెట్టాను కదా, దాన్ని ముడి వేసేస్తున్నాను. ముడి వేసాను. తర్వాత సిజర్తో మనం కట్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా చక్కగా చూడండి ఎంత అందంగా వచ్చిందో చామంతి పూల మాల. ఇలా తయారు చేసుకుంటే మాలకి మన కిందన ఒక పువ్వు పెడితే చాలా బాగుంటుంది. చూసారా ఎంత అందంగా వచ్చిందో చామంతి పూల మాల. దీనికి ఇంకో చామంతి పువ్వు కిందన పెడితే ఇంకొంచెం మాల అనేది అందంగా ఉంటుంది. అందుకని నేను కిందన పువ్వు పెడదామని చూశాను, కానీ నా దగ్గర సమయానికి సూది లేదు కనుక మీకు మామూలుగా చెప్తున్నాను. ఈ చామంతి పువ్వుకి దారం సూది పట్టుకొని కింద నుంచి తీసి ఆ చామంతి పువ్వుకి గుచ్చుతి ముడి వేస్తే సరిపోతుంది. ఇంకో చామంతి పువ్వు కూడా పెడదాం అనుకున్నా, కానీ బాగోక నేను వదిలేశాను. చూసారా కిందన చామంతి పువ్వు పెట్టగానే మాలకి ఇంకొంచెం అందం వచ్చింది. ఇంకో పువ్వు కూడా పెట్టాలని చూశాను, కానీ అంత అందం అనిపించలేదు. ఇందాక మీకు చెప్పాను కదా, అందుకే తీసేశాను. ఇప్పుడు దీనికి మనం కొంచెం కుంకుమ బొట్లు అనేది పెడితే మాలకి ఇంకొంచెం అందం అనేది వస్తుంది. మన ఇష్టదైవ పటానికి ఈ మాల ధరించినప్పుడు చాలా అందంగా ఉంటుంది. కళ అనేది వస్తుంది పూలమాల అనేది. చూడండి ఎంత కుంకుమ బొట్లు అన్నీ పెట్టిన తర్వాత ఎంత కళ వస్తుంది అనేది మీరే చూస్తురు కానీ లాస్ట్లో. కుంకుమతోనే కాదు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దీన్ని గంధం ఫస్ట్ పెట్టి అది దానిపైన మనం కుంకుమ పెట్టుకున్న తర్వాత మాలంతటికి ఫస్ట్ గంధం పెట్టేసుకొని దానిపైన కుంకుమ యాడ్ చేయండి. అప్పుడు గంధము కుంకుమ పెట్టిన తర్వాత మాల అనేది చాలా బాగుంటుంది. ఆ మాల మన ఇష్టదైవానికి సమర్పించుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఫైనల్గా కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఎంత అందంగా వచ్చిందో చూడండి. ఫైనల్గా ఇలాగ వస్తుంది. దీనికి బొట్లు పెట్టకముందు ఎలాగుంది, బొట్లు పెట్టిన తర్వాత ఎంత కలర్ వచ్చిందో మీరే అబ్జర్వ్ చేయండి. చూసారు కదా, ఇదేనండి చామంతి మాల. అంతే ఫ్రెండ్స్, ఇంట్లోనే ఎంతో చక్కగా చామంతి పూల మాలని మన చేతులతో మనమే ఎంతో అందంగా తయారు చేసుకోవచ్చు. తయారు చేసిన మాల మన ఇష్టదైవానికి సమర్పించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.